D24 న్యూస్ కి స్వాగతం. కేవలం గోకవరం మండలానికి పరిమితమైన బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమాన్ని 4 నుండి 5 మండలాలకు విస్తృతం చేస్తున్నామని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో స్థానిక తంటికొండ రహదారిలోని CMDKS PV బిల్స్ లేఅవుట్లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది శ్రావణ మాసంలో ప్రారంభించిన బంగారు వరలక్ష్మి కానుకకు గోకవరం మండలానికి చెందిన 3000 మంది శ్రీమూర్తులు తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఇందులో లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ అయిన 110 మందికి ఒక్కొక్కరికి 5,500 రూపాయలు విలువ చేసే 1 గ్రామ్ బంగారు వరలక్ష్మి డాలర్ ఉచితంగా అందజేశామన్నారు. ఈ కానుక అందుకున్న శ్రీమూర్తులు అందరూ చాలా సంతోషపడ్డారన్నారు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైందని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఏడాది భారీ స్థాయిలో బంగారు వరలక్ష్మి కానుక 2 ప్రారంభించామని 250 బంగారు వరలక్ష్మి డాలర్లు అందజేస్తామన్నారు. గత ఏడాది $1 5,500 రూపాయలు ఉంటే ఈ ఏడాది 7,500 రూపాయలు అయిందన్నారు. ప్రస్తుతం నేను ఒక మంచి ప్రకృతి స్వభావమైన ధర్మపరమైన ఆలోచనలతో ముందుకెళ్తున్న వాడిని ఈ ఎవరికో ఇబ్బంది కలిగే సినిమాలు రిలీజ్ చేసి దానివల్ల నేను ఇప్పుడు ప్రస్తుతం అంటే కంబాల శ్రీనివాసరావు మంచి పనులు చేస్తున్నాడు అనేది ఒకటి ఉంది. ఇందులో అన్ని రకాల వర్గాల పీపుల్ ఉన్నారు. మంచివాడు ఉన్నాడు, చెడ్డవాడు ఉన్నాడు. ఇప్పుడు ఎవరికో నచ్చిన వాడికి నేను మాట్లాడి నా సినిమాను చూపించి వాడి మనసులో నేను ఎందుకు చెడుగా పడాలి? ఇప్పుడు నా ధర్మం ఏంటంటే ఎదుటివాడికి సహాయం చేయడం. ఇంకోటి మనసు కష్టపడడం ఎందుకు? దానికి టైం ఉంది. అంటే దుర్మార్గాన్ని ఎదుర్కోవడం కూడా మంచి పని. కానీ దీన్ని మేమందరం ఆలోచించుకున్నాం. ఇది ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి. 5 సంవత్సరాలు రిలీజ్ చేసిన తర్వాత కూడా రిలీజ్ చేసేదానికి దానికి ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే అది అప్పుడు కూడా పనిచేస్తా సినిమా అలా తయారు చేసిన దానికి ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. దాన్ని ఆఫ్ చేసి సనాతన ధర్మం అని చెప్పిన ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. అది ఓన్లీ హిందువుల యొక్క గొప్పతనాన్ని బాగా చేస్తుంది. దానికి ఆయన స్క్రిప్ట్ తయారు చేస్తాను. ఒకసారి శంకర్ గారు దాని స్క్రిప్ట్ రెడీ చేస్తాను. ఈ సనాతన ధర్మం యొక్క వైభవం ఏంటంటే మనం మన హిందూ ధర్మానికి కాలాన్ని లెక్కట్లేరు. ఎవరు కూడా ఎన్ని వేల సంవత్సరాల క్రితం హిందూ ధర్మం స్టార్ట్ అయిందంటే ఎవరు లెక్కట్లేరు. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అని నా దగ్గర ఉన్నాయి. ఆ ఎవిడెన్సెస్ వెబ్సైట్లో వాటన్నింటినీ తీసుకుని చాలా క్లిష్టమైన ఇన్ఫర్మేషన్ అంతా సంపాదించింది. ఆ ఇన్ఫర్మేషన్ తోటి హిందూ ధర్మాన్ని చూస్తే వేరే మతం వాడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అరే చాలా బాగుంది హిందూ ధర్మం, దీంట్లో మనం కూడా వెళ్తే బాగుండు అనిపించేలా సినిమా తీస్తున్నాం. అది టైం లిమిటేషన్ లేదు. 2 గంటలు తీసే సినిమా కాదు. దానికి 8 గంటలు పట్టవచ్చు, 10 గంటలు పట్టవచ్చు. దాన్ని అందుకనే వెబ్ సిరీస్ కింద రిలీజ్ చేద్దామని చెప్పిన ఒక డిసిషన్ తీసుకుంది. ఇది ఎవరికీ కష్టం కలగదు. మా ఉద్దేశం ఏంటంటే, మా అందరి ఉద్దేశం ఏంటంటే, మేమందరం గోకవరం గ్రామంలో మా అయ్యప్ప చెప్తుంటాడు, హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నదమ్ముల్లో బ్రతుకుతున్నాం మాయా. ఇలాంటప్పుడు మనం కొంచెం చక్కగా మనం అందరికీ మెచ్చుకునేలాగా ఉండాలి. మన సినిమాలు అందరూ బాగుండేలా ఉన్నాయని చెప్పాడు. నాకు నచ్చింది అన్నమాట, చాలా బాగా నచ్చింది. నాకు అందుకేనంటే అందరం కలిసి ఉండేటప్పుడు మనం ప్రత్యేకించి మనం చేయడం కరెక్ట్ కాదు. అందరి కోసం చెప్పని మనం ఆలోచిస్తున్నాం అన్నమాట. దాని ధర్మంలో మళ్ళీ సనాతన ధర్మం అనేది తీసి ఆ సనాతన హిందూ వైభవం ఎలా ఉంటుందో దాంట్లో చూపిస్తూ వేరే మతం వాళ్ళు కూడా మెచ్చుకునేలాగా హిందూ అలాంటి మతం హిందూ అంటే మతం అంటే మనదంటే చెప్తాను. ఆ వైభవాన్ని చూపిద్దామని చెప్పి ఎప్పటి నుంచో వైభవం ఉంది. ఆ వైభవాన్ని చూపించాలి. అది చాలామందికి తెలియదు. హిందూ వరలక్ష్మి కానుకని ప్రోగ్రాం చేసి దాదాపుగా గోకవరం గ్రామంలో 3,000 మందికి 3,000 మంది మా స్త్రీమూర్తులు దేవీ చౌక్లో, మన గోకవరంలో ఉన్న దేవీ చౌక్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒక్కొక్కటి 5,500 రూపాయల విలువ గల బంగారు వరలక్ష్మి రూపుని డ్రాగా తీసి 83 మందికి గోకవరంలో ఇస్తూ, పెంటపల్లిలో ఒక 10 ఇచ్చాం. అలాగే గాదిరిపాలెంలో కూడా ఒక 10 ఇచ్చాం. దాదాపుగా 110 బంగారు వరలక్ష్మి రూపు ఇచ్చాం. శ్రీమూర్తులందరూ కూడా ఎంతో సంతోషపడ్డారంటే చాలా ఆనందపడ్డారు. ఆ ప్రోగ్రాం గురించి మండలం అంతా కూడా చాలా చర్చనీయాంశమైంది. చాలా సంతోషపడ్డారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం భారీ ఎత్తున అంటే దాదాపుగా 250 బిళ్ళలు అంటే 250 గ్రాములు అవుతుంది. లాస్ట్ అయితే 5,500 పడింది ఒక్కొక్క బిళ్ళ. ఇప్పుడు 7,500 రూపాయలు పడుతుంది. దాదాపు 18 లక్షల రూపాయలు లెక్క పడుతున్నది. 18 లక్షలు. తర్వాత దానికి నిర్వహణ ఖర్చుల కింద 4 మండలాల నుంచి 5 మండలాల దాకా మేము ఈ కార్యక్రమాన్ని విస్తరించి గోకవనంలో 100 బిళ్ళలు ఇస్తూ 100 అంటే స్త్రీమూర్తులందరికీ రిజిస్ట్రేషన్ నడుస్తుంది. దేవీ చౌక్లో రిజిస్ట్రేషన్ నడుస్తుంది. దానికి కావాల్సిన క్లిప్పింగ్ ఎవరంటే కాదు తీసుకొస్తాం. దేవీ చౌక్లో మీకు ఆ రిజిస్ట్రేషన్ నడుస్తుంది. నేను మీ కంబాల శ్రీనివాసరావు. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ఉన్న గోకవరం అనే గ్రామం విలేజ్. ఇది నా జన్మస్థలం. మీకు అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం అంటే డైరెక్ట్గా మీకు దీంట్లోకి వస్తాను. ముఖ్యంగా మీ పాత్రికేయులందరికీ కూడా
పేరు పేరున మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు అందరూ వచ్చినందుకు. మీ మీడియా యొక్క ప్రాధాన్యత నాకు తెలుసు. చాలా బరువైన పాత్ర పోషిస్తూ కూడా మా అందరికీ సమాచారం అందజేయడంలో మీరు ముందుంటారు. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే గోకవరం గ్రామానికి ఆద్యుడు పూజనీయుడు రామందర్ గారికి భవిష్యత్తులో కూడా నేను భారతీయ జనతా పార్టీ ఇంకా డిలే అవ్వడానికి కారణం ఏంటంటే, మొదట్లో ఎలక్షన్ కోడ్ వచ్చింది ప్రాబ్లము. అప్పుడు పర్మిషన్ పెట్టి 750 వెహికల్స్ పర్మిషన్ పెట్టాము మేము మాకు వస్తున్న జనాభాను బట్టి. కానీ అప్పుడు 30కి ఇచ్చారు ఎలక్షన్ కోడ్ ఉందని. ఆ తర్వాత అదే రోజున మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజమండ్రిలో పాదయాత్ర ఉందంటే దానికి మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. జస్ట్ నేను ఇంకా వెయిట్ చేస్తాను. నేషనల్ లీడర్స్ కానీ లేకపోతే స్టేట్ లీడర్స్ ఇంకా సెటిల్ అవ్వలేదు ఎలక్షన్స్ అని. ఇప్పుడు అవకాశం దొరికిన వెంటనే చాలా హిస్టారికల్గా చారిత్రాత్మకంగా భారతీయ జనతా పార్టీకి రావడమే కాకుండా, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసే ఉన్నాయి కాబట్టి చాలా విస్తృతమైన స్థాయిలో ఎందుకంటే చాలా మందికి మీకు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. ప్రతి వాళ్ళ హృదయంలో, అతని హిందువు కానీ క్రైస్తవుడు కానీ మహమ్మదీయుడు కానీ, ప్రతి వాళ్ళ హృదయంలో ఏంటంటే మా నరేంద్ర మోడీ గారు చేసే మంచి పనులు, తెలుగుదేశం వాళ్ళు చేసే మంచి పనులు అందరికీ ఉన్నా, ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ చేరదాలనే అవకాశం ఉన్నా ఇక్కడ అంటే ఒక అవకాశం కోసం చూస్తున్నారు. అది నేను చాలా మందికి అబ్జర్వ్ చేస్తున్నాను. సో నేను వచ్చిన తర్వాత ఆ అవకాశం ఇంకా మెరుగుపడుతుంది. ఎవరైనా భారతీయ జనతా పార్టీ చేయాలనుకుంటే నన్ను వచ్చి కాంటాక్ట్ చేయొచ్చు. అందరూ కలిసి ఒకే విధంగా భారీ ఎత్తున మనం భారతీయ జనతా పార్టీలో ప్రవేశించడానికి మనకి చాలా మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం మీకు అందరికీ మీడియా తెలియజేస్తాను. ఈ విషయం తెలియజేసరికి మీకు అందరికీ కూడా మీడియా సమావేశాలు ఏర్పడుతుంది.